హాయ్ అండి, రైతు సోదరులందరికీ నమస్తే. వెల్కమ్ టు మన సాగుబాట. నేను నరేష్ ఆకుల, ఎంఎస్సీ అగ్రికల్చర్. చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ వీడియో చేస్తున్నాను. ఈరోజు వచ్చేసి ఈ వీడియో ముఖ్యంగా ఎవరైతే నార్లు పోసుకొని నాటు వేస్తున్నారో వారి కోసం చేస్తున్నాను. రైతులు సరైన యాజమాన్య పద్ధతులు చేపట్టినప్పటికీ, అంటే సకాలంలో కలుపు నివారణ, ఎరువుల యాజమాన్యం, అదేవిధంగా సస్యరక్షణ చర్యలు చేపట్టినప్పటికీ దిగుబడులు అనేవి ఆశించిన మోతాదులో రావడం లేదు. దీనికి గల ప్రధాన కారణాలు చాలా ఉన్నప్పటికీ మనం నాటు వేసేటప్పుడు మొక్కల సాంద్రత అనేది పాటించకపోవడము ప్రధాన కారణము. ఈ యొక్క ఖరీఫ్ సీజన్లో చాలామంది రైతులు దీర్ఘకాలిక రకాలు, మధ్యకాలిక రకాలు, అదేవిధంగా స్వల్పకాలిక రకాలను సాగు చేసే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే మనకి ఈ యొక్క దీర్ఘకాలిక రకాలు అంటే మామూలుగా మనకి 150 రోజుల కాలపరిమితి కలిగినటువంటి రకాలు సాగు చేసేటువంటి రైతులు, ఎగ్జాంపుల్గా మనకి ఒక బీపీటీ 5204 సాంబమోసరిని చూసుకున్నట్లయితే 30 నుంచి 35 రోజుల వయసు ఉన్నటువంటి నాటును మనము ప్రధాన పొలంలో నాటు వేయాల్సి ఉంటుంది. 20 x 15 సెంటీమీటర్ల దూరంలో మనం నాటు వేసుకోవాల్సి ఉంటుంది. అంటే సుమారుగా మనం ఒక చదర మీటర్ కనుక చూసుకున్నట్లయితే 33 కుదులు రావాల్సి ఉంటుంది. అంటే 2 లేదా 3 మొక్కల్ని కలిపి ఒక దగ్గర నాటు పెడితే దాన్ని కుదులు అంటారు. అలాంటి ఒక చదర మీటర్లో మనకి 33 ఉండేటట్టుగా మనము ఈ యొక్క 20 x 15 సెంటీమీటర్లో మనము ఆ వెడంలో వేసుకోవాల్సి ఉంటుంది. సుమారుగా ఒక ఎకరానికి 1,32,000 వరకు మనకి కుదులు వచ్చే అవకాశం ఉంటుంది ఈ యొక్క స్పేసింగ్లో వేసుకుంటే. అదేవిధంగా చూసుకున్నట్లయితే మనకి మధ్యకాలిక రకాలు ఇవి వచ్చేసి మనకి 130 నుంచి 135 రోజుల కాలపరిధి కలిగిన రకాలు, 25 నుంచి 30 రోజుల వయసు ఉన్నటువంటి నారును మనము ప్రధాన పొలంలో నాటుకోవాల్సి ఉంటుంది. దీనికి కూడా మనము దీర్ఘకాలిక మాదిరిగానే మనము 20 x 15 సెంటీమీటర్ల వెడంలో నాటు వేసుకోవాల్సి ఉంటుంది. అంటే మనకి ఒక చదర మీటర్కి 33 కుదులు వచ్చేటట్టు చేసుకోవాలి. భూసారాన్ని బట్టి అంటే మరి మామూలుగా తేలిక భూములు, మరి సారవంతం తక్కువ ఉన్నట్టు భూముల్లో చూసుకున్నట్లయితే మనము 15 x 15 సెంటీమీటర్ల దూరంలో మనము నాటు వేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఒక చదర మీటర్ మనకి 44 కుదులు వచ్చేటట్టుగా చూసుకోవాల్సి ఉంటుంది. అయితే మనకి ఇంతకుముందు చెప్పినట్టుగానే మనకి దీర్ఘకాలిక మాదిరిగానే మనము సారవంతం ఉన్న భూముల్లో మనం 33 కుదులు వేసుకోవడం వల్ల కూడా మంచి దిగుబడి పొందవచ్చు. అదేవిధంగా మనము స్వల్పకాలిక రకాలు కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క స్వల్పకాలిక రకాలు మనకి 120 నుంచి 120 రోజుల కాలపరిమితి కలిగినటువంటి రకాలు. ఈ రకాలను కనుక చూసుకున్నట్లయితే 20 నుంచి 25 రోజుల వయసు ఉన్నటువంటి నాట్లు మనము ప్రధాన పొలంలో నాటుకోవాల్సి ఉంటుంది. అయితే మనము దీనికి కూడా మనము 15 x 15 సెంటీమీటర్ల వెడము, అంటే మామూలుగా ఒక చదర మీటర్కి 44 కుదుళ్ళు వచ్చే విధంగా మనం నాటు వేసుకోవాల్సి ఉంటుంది. మరి ముఖ్యంగా మనకి ఈ యొక్క ఏదైతే మనం దొడ్డు రకాలు సాగు చేస్తున్నారో వారు ఖచ్చితంగా ఈ యొక్క 44 కుదుళ్ళు వచ్చే విధంగా మనం జాగ్రత్త పడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కొంత సారం తక్కువ ఉన్నటువంటి భూములు, తేలిక భూముల్లో, ఎక్కువ దుబ్బు రానటువంటి భూములలో మనము ఈ యొక్క 44 కుదులను కొంచెం పెంచుకొని 50 కుదుల వరకు కూడా వేసుకోవాల్సిన అవసరం ఉంది. దీని ద్వారా మనకి ఈల్డ్ పెరిగే అవకాశం చాలా వరకు ఉంటుంది. సో ఇప్పుడు చెప్పినటువంటి ఈ యొక్క స్పేసింగ్ అంటే ఈ యొక్క వెడం, మరి అదేవిధంగా ఈ కుదుళ్ళు అనేవి మనకి ఈ యొక్క వానాకాలానికి మనకు రికమెండ్ చేసినటువంటిది. అదేవిధంగా మనకి ఒక సమస్యాత్మకమైన భూములు, ముఖ్యంగా చౌడు భూములు కనుక చూసుకున్నట్లయితే ఈ యొక్క నారు అనేది కూడా 30 రోజుల వరకు ఉంచుకోవాల్సి ఉంటుంది. అంటే ఈ యొక్క మట్ట ముదిరేంత వరకు ఉంచుకొని ఈ కుదుల సంఖ్యను కూడా మనము ఎక్కువ పెంచుకొని వేసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ విధంగా మనం నాటు వేసుకున్న వెంటనే మనము చేయవలసిన పని ఏంటంటే ప్రతి ఒక్క 2 లేదా 3 మీటర్లకి మనము 25 నుంచి 30 సెంటీమీటర్ల వరకు మనము ఈ యొక్క కాలిబాటలు తీసుకోవాల్సి ఉంటుంది. ఈ యొక్క కాలిబాటలు మనము తూర్పు పడమర దిశలో కనుక తీసుకున్నట్లయితే మనకి ఈ యొక్క గాలి ప్రసరణ మరియు వెలుతురు కూడా మంచిగా ఉండి మొక్క పెరిగి ఎక్కువ పిలికలు చేయడానికి అవకాశం ఉంటుంది. మరీ ముఖ్యంగా మనకి బీపీహెచ్ అంటే సుడిదోమ ఉధృతిని అదుపులో ఉంచుకోవడానికి కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ కుదుళ్లను మనం ఇంత మోతాదులో వేసినప్పుడు ఈ యొక్క కాలిబాటలు మాత్రం ఖచ్చితంగా తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నారు ఆలస్యమయ్యే ప్రాంతాల్లో కొంచెము అంటే ముఖ్యంగా మనం ఈ యొక్క దీర్ఘకాలిక రకాలు కనుక చూసుకున్నట్లయితే 40 రోజుల వరకు కూడా మనం నారు వేసుకోవచ్చు. ఈ యొక్క మధ్యకాలిక రకాలు 35 రోజుల వరకు నారు వేసుకోవచ్చు. అదేవిధంగా ఈ యొక్క స్వల్పకాలిక రకాలని 33 మరియు 34 రోజుల వరకు కూడా మనము నాటు వేసుకోవడానికి కొంచెం అవకాశం ఉంటుంది. అలాంటి సందర్భాల్లో రైతులు నాటు వేయాల్సి వచ్చినప్పుడు ఈ యొక్క కుదుళ్ళ సంఖ్యను ఎక్కువ పెంచుకోవాల్సి ఉంటుంది. అంటే ఇంతకుముందుకు సూచించినటువంటి రకాలను బట్టి దాని యొక్క కుదుళ్ళను ఎక్కువ పెంచుకోవాలి. అదేవిధంగా ఒక కుదురుకి కనీసం 6 మొక్కలు ఉండే విధంగా మనము చూసుకొని దగ్గరగా నాటు వేసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా మనము సిఫారు చేసినటువంటి యొక్క నత్రజని ఏదైతే ఉందో దాన్ని 25% పెంచుకొని 3 దఫాలుగా కాకుండా 2 దఫాలుగానే మొదటిసారి చివరిసారి దిక్కులో 75% మరియు తర్వాతకి అంకుర దశలో 25% మనము ఈ యొక్క నత్రజని ఎరువులు వేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ రైతులు గమనించాల్సిన విషయం ఏంటంటే అంతకుముందు రోజుల్లో మనకి ఒక ఎకరానికి నాటు వేయడానికి 8 మంది కూలీలు అవసరం ఉండే. ఇప్పుడు చూసుకున్నట్లయితే కొన్ని ప్రాంతాల్లో 6, కొన్ని ప్రాంతాల్లో 5 మాత్రమే నాటు వేస్తున్నారు. అంటే దీన్ని బట్టి చెప్పొచ్చు మనము వాళ్ళు ఎంత దూరంలో ఎంత వెడంగా నాటు వేస్తున్నారో మనం కనిపెట్టుకొని ఎంచుకున్నటువంటి రకాలని బట్టి, అంటే మనము దీర్ఘకాలిక, మధ్యకాలిక లేదా స్వల్పకాలిక రకమా దాన్ని బట్టి మనము
కూలీల్ని మాట్లాడుకొని మనము దగ్గర ఉండి ముందుగానే ఒక చదరపు మీటర్లో ఎటు ఒక మీటర్ భాగంలో మనము మార్క్ చేసి దాంట్లో 44 కుదుళ్ళు 33 కుదుళ్ళు వచ్చినట్టుగా వాళ్ళకి రైతులకు చూపించేసి ఇంత దూరంలో వేయాలని చెప్పేసి దగ్గరుండి నాటు వేయించుకున్నట్లయితే మనకి ఈ యొక్క మొక్కల సాంద్రత బాగా ఉండి మంచి దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది. సో మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మిగతా రైతులకు కూడా షేర్ చేయండి. అదేవిధంగా మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.